రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, శాసనసభ శాసన మండలి ప్రారంభం కాగానే వెంటనే వాయిదా పడ్డాయి. తిరిగి ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంది? దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఇవాళ ఏదైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇటు ఎస్సీ రిజర్వేషన్లకు వర్గీకరణకు సంబంధించి శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్ 42% సంబంధించి దీనిపైన సుదీర్ఘంగా చర్చ జరుపుతామని చెప్పారు. ఇటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో దానిపైన కూడా సమావేశంలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ వచ్చింది. క్యాబినెట్ సబ్ కమిటీ వచ్చిన తర్వాత వాళ్ళ క్యాబినెట్ సమావేశం ఉంటుంది. క్యాబినెట్ అనంతరము ఈ సభలో చర్చిస్తామని చెప్పేసి మొదట చెప్పింది. అయితే 11 గంటలకు శాసనసభ ఇటు శాసన మండలి ప్రారంభమవుతామని చెప్పి అయితే శాసన మండలి శాసనసభ రెండు కూడా ప్రారంభమైన 2 నిమిషాలకే శాసనసభను వాయిదా వేశారు, అటు శాసన మండలిని వాయిదా వేశారు. ఈ రెండు ఎందుకు వాయిదా వేస్తున్నారు, ఎప్పటి వరకు వాయిదా వేస్తున్నారు, ఈ 2 అంశాలపైన కూడా స్పష్టత ఇవ్వలేదు. అయితే చెప్పిందంతా ఒకటే, మేము ప్రిపేర్ కాలేదు, ఇంకా నోట్స్ ఇవ్వాలి, నోట్స్ కావాలంటే కొంచెం సమయం పడుతుందని చెప్పారు. అంటే ఒక కీలకమైన అంశాలపైన చర్చించేటప్పుడు ఎంత సమయం పడుతుంది, ఏ సమయం మేరకు సభను నిర్ణయించాలి, నిర్వహణ ఎంత లోపు ఉంటుంది, అంటే ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంత మేరకు చర్చ జరగాలి, లోతుగా చర్చ జరిగినప్పుడు మాత్రమే ఈ బీసీ రిజర్వేషన్ల అంశానికి కావచ్చు, ఇటు వర్గీకరణ సంబంధించిన అంశానికి ప్రత్యేకంగా వారికి ఆ వర్గాలకు న్యాయం జరుగుతుంది. కానీ వాళ్ళ ప్రభుత్వం చేసిన ఏదైతే ఇది ఉందో ఇదంతా కూడా బీసీలను మరొకసారి అన్యాయం చేసేందుకు, బీసీలపైన కుట్రలు చేసేందుకే ఈ విధంగా చేసిందని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. అందులో భాగంగానే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు అటు వేముల ప్రశాంత్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మీడియాతో మాట్లాడారు. కేవలం ప్రారంభమైన 2 నిమిషాలకే వాయిదా వేయడం ఇది అసెంబ్లీ చరిత్రలోనే చీకటి దినంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు అభివర్ణించారు. అయితే శాసనసభ ఎన్నడూ కూడా ఈ విధంగా వాయిదా వేసిన దాఖలాలు లేవు. అయితే ఇది బీసీల రిజర్వేషన్లకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించిన అంశం కాబట్టి ఇది లోతుగా చర్చించాలి. 3-4 రోజులు చర్చించిన దీనికి మేము వస్తాము, చర్చకు సిద్ధం. కానీ వాళ్ళ ప్రభుత్వం కావాలని తూతుమంత్రంగా మధ్యాహ్నం తర్వాత సభ పెట్టి తూతుమంత్రంగా చర్చ జరిపి దీన్ని ఏదో అడవిడి చేద్దామనే కోణంలోని ఈ విధంగా ప్రభుత్వం వ్యవహరించిన తీరుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. తీర్పు నేపథ్యంలో అసెంబ్లీలో సైతం ముఖ్యమంత్రి చెప్పారు ఎస్సీ రిజర్వేషన్ అమలు చేసిన తర్వాత నోటిఫికేషన్, కానీ అది చేయకుండా ఇప్పటి వరకు వర్గీకరణ అంశాన్ని తేల్చకుండా మరొకసారి వాళ్ళ సభలో చర్చకు తీసుకొచ్చారు. దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరగాలి. చర్చ జరిగిన అనంతరమే ఈ సభలో చర్చ జరిగిన అనంతరమే ఆ వర్గీకరణ అంశాన్ని తేల్చాలి. కానీ ఇవన్నీ ఏవి కాదనకుండా కేవలం 2 నిమిషాల్లోనే సభ వాయిదా వేసి క్యాబినెట్ సమావేశం కొనసాగుతుంది, మేము ఇంకా ప్రిపేర్ కావాలి, నోట్స్ కావాలని చెప్పడం దుర్మార్గం అని చెప్పేసి కూడా ఇవాళ ప్రభుత్వం పై దుమ్మెత్తిపోస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అంతేకాకుండా ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని ఇవాటికే తప్పులదరకగా ఉంది, సర్వే అంతా పూర్తిగా అవాస్తవాలతోనే ఉంది, సర్వే పూర్తి స్థాయిలో చేయలేదు. దాదాపు 50 నుంచి 55% మాత్రమే సర్వే చేశారు. సర్వే ఫలితాలు పూర్తిగా రాకముందుకే క్యాబినెట్ సబ్ కమిటీకి రిపోర్ట్ ఇవ్వడం, క్యాబినెట్ సబ్ కమిటీ నుంచి క్యాబినెట్కి రావడం, క్యాబినెట్లో ఈ సుదీర్ఘంగా చర్చించారు. ఇవన్నీ ఏంటి అని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ప్రశ్నకు సమాధానం చెప్పలేకని వాళ్ళ సమాధానం దాటవేసేందుకే ఈ విధంగా వాయిదా వేశారు. 2 గంటల వరకే వీరు సభ పెడితే 2 గంటల తర్వాత సభ పెడితే ఎప్పటి వరకు పెడతారు? ఒక బీసీల అంశం, ఒక ఎస్సీల అంశం, ఈ 2 అంశాల విషయంలో కూడా ప్రభుత్వం చులకన భావంతో ఉంది, కావాలని ఈ విధంగా చేస్తుంది. ఎందుకు సుదీర్ఘంగా చర్చించాల్సిన అంశాలను కూడా ఈ విధంగా సున్నితంగా వాయిదా వేయడం ఏంటని చెప్పేసి కూడా చెప్తే, అంతేకాకుండా ఎల్ఓపి ఏదైతే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్కు తెలియదా, ఎల్ఏపీకి తెలిసినా కూడా ఈ విధంగా కావాలని చేస్తున్నాడని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మండిపడ్డది. అంతేకాకుండా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం దీనిపైన స్పందించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రిపేర్ కావాలి, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రిపేర్ కావాలి, నోట్స్ కావాలి అంటే అర్థం ఏంటి, మీరు ఎప్పుడు ప్రిపేర్ అవుతారు, ఎప్పుడు నోట్స్ ఇస్తారని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. గతంలో కూడా అనేక సందర్భాల్లో కూడా సభను నిమిషాల్లోనే వాయిదా వేసిన సంగతిని మరొకసారి గుర్తు చేశారు. వాళ్ళ ప్రభుత్వం ఏదేమైనప్పటికీ దుందుడికి చర్య ఖచ్చితంగా బీసీల నుంచి కావచ్చు, ఎస్సీల నుంచి పూర్తి వ్యతిరేకత వస్తుంది. ఖచ్చితంగా వారికి సమాధానం చెప్పలేకని ఈ విధంగా వాయిదా వేసింది. శాసనసభ సమావేశాలు 4 రోజులుగా 5 రోజులైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, సభకు వస్తాం. కానీ ఎందుకు ఈ విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది? ప్రభుత్వం పెద్దలకు తెలియదా, అసలు ప్రొసీజర్స్ తెలియదా, ఎందుకు నియమ నిబంధనలు పాటించడం లేదు ఈ సభ అని చెప్పేసి కూడా తీవ్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. ఖచ్చితంగా ఈ సభ సమావేశాలకు సంబంధించి కావచ్చు, సభ నిర్వహణకు సంబంధించి ఎల్ఏపీ మినిస్టర్ ఆన్సర్ చెప్పాలి. ఖచ్చితంగా ఇటు ముఖ్యమంత్రి కూడా ఆన్సర్ చెప్పాలి. సభ నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి కూడా చిటికేస్తే సభ వాయిదేయడం ఏంటి అని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఖచ్చితంగా సరైన సమయంలో సభ నిర్వహించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వాళ్ళ బీసీలకు సంబంధించిన అంశాన్ని ఖచ్చితంగా సభలో ప్రతి అంశాన్ని కూడా మేము లేవనెత్తాం, ప్రతి బీసీ బిడ్డ కూడా న్యాయం జరిగే వరకు కూడా పోరాడతామని
చెప్పేసి బీసీ ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఇటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది వర్గీకరణకు సంబంధించి ఇప్పటి వరకు కూడా అతి లేదు గతి లేదు. అంతేకాకుండా ఇదన్నీ దాటవేసే కోణంలోని ఈ విధంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం. ముఖ్యమంత్రికి మంత్రికి మధ్య సమన్వయం వల్ల ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. సునీత. రైట్.